హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జేపీ సర్వా యాత్ర ఛానల్. ఈసారి ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. హైటెక్ సిటీ నుండి చిలుకూరు బాలాజీ టెంపుల్కి ప్రయాణం, ఆ తర్వాత చిలుకూరు బాలాజీ టెంపుల్ విశేషాలు చూద్దాం. హైటెక్ సిటీ నుండి బయలుదేరుతున్నాం. ఇక్కడ నుండి చిలుకూరు బాలాజీ టెంపుల్ దాదాపుగా 25 కిలోమీటర్లు ఉంటుంది. సో దారిలో మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క విశేషాలు కూడా మాట్లాడుకుందాం. చిలుకూరు బాలాజీని వీసా బాలాజీ అని కూడా అంటారు. మీ అందరికీ తెలుసు, విదేశాలకు వెళ్ళే విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగార్థులు కానివ్వండి, వీసా అప్లికేషన్ చేసే ముందు చిలుకూరు బాలాజీని దర్శించుకొని ఆయన్ను కోరుకుంటారు. తర్వాత సక్సెస్ఫుల్గా వీసా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మొక్కు తీర్చుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికీ కూడా దాదాపుగా వీసా రావడం అనేది ఇక్కడ సర్వసామాన్యం. సో అందువలన వెంకటేశ్వర స్వామిని, బాలాజీ స్వామిని ఇక్కడ వీసా బాలాజీ అని కూడా అంటారు. సో చిలుకూరు బాలాజీ టెంపుల్ వీకెండ్స్లో కానీ సెలవు రోజుల్లో కానీ చాలా రద్దీగా ఉంటుంది. పండుగ రోజుల్లో కూడా చాలా రద్దీగా ఉంటుంది. వీక్ డేస్లో కొద్దిగా రష్ తక్కువగా ఉంటుంది. ప్రిఫరబుల్గా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో దర్శించుకోవడం చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఎవరికైనా కూడా. ఇది రాయదుర్గం మెట్రో స్టేషన్. సో చిలుకూరు బాలాజీ చేరుకోవడానికి నియరెస్ట్ మెట్రో అయితే లేదు. రాయదుర్గం మెట్రో స్టేషన్ ఐ థింక్ 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిగతా మెట్రో స్టేషన్స్ కూడా కొద్దిగా దూరం, ఆల్మోస్ట్ సిమిలర్ డిస్టెన్స్ రేంజ్లోనే ఉంటాయి. సో అక్కడ నుండి క్యాబ్ కానీ ఏదన్నా ట్యాక్సీ కానీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్లెంటీ ఆఫ్ బస్సెస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ మెహదీపట్నం నుండి 288D ఈ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి అక్కడ నుండి చిలుకూరు బాలాజీ టెంపుల్ చేరుకోవడానికి. సో బెస్ట్ థింగ్ ఈజ్ మెహదీపట్నం వెళ్ళేసి అక్కడ నుండి బస్ క్యాచ్ చేసుకుని వెళ్ళొచ్చు. సొంత వెహికల్స్ నుండి వెళ్ళే వారికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో గూగుల్ మ్యాప్స్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. కార్లో వెళ్ళే వాళ్ళు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ నుండి వెళ్ళొచ్చు. ఆ ఔటర్ రింగ్ రోడ్లో మనకు తెలంగాణ పోలీస్ అకాడమీ ఎగ్జిట్ ఉంది. ఆ ఎగ్జిట్ తీసుకున్నా అంటే డైరెక్ట్గా చేవెళ్ళ, మొయినాబాద్ రోడ్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నుండి చిలుకూరు బాలాజీ దగ్గరలో. ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్. ఆల్మోస్ట్ ఒక 500 years బ్యాక్ కట్టినటువంటి టెంపుల్. ఆ టైంలో మన భక్తరామదాసు, శ్రీరామ భక్తుడైన భక్తరామదాసు యొక్క మేనమావలు అక్కన్న మాదన్న, నిజాం పరిపాలనలో ఉన్నటువంటి అక్కన్న మాదన్న ఆ టైంలో కట్టినటువంటి గుడి ఇది. సో ఇట్స్ ఏ లాంగ్ హిస్టరీ ఉంది ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ వెనుక ఒక స్టోరీ కూడా ఉంది. ఈ టెంపుల్ ఎందుకు ఇక్కడ యాక్చువల్గా కట్టారనేది. బేసిక్గా ఒక భక్తుడు, ఈ ప్రాంతంలోని ఒక భక్తుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ తిరుమల అక్కడికి వెళ్ళేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేసేవాడు. ఒక సంవత్సరం మాత్రం అతనికి వెళ్ళడానికి కుదరలేదు. అనారోగ్య కారణాల వల్ల అతను వెళ్ళలేకపోయాడు. చాలా విచారపడ్డాడు. అది తిరుపతి వెంకటేశ్వర స్వామి గమనించి ఆయన ఆ భక్తుడి కలలో కనిపించి, నువ్వు ఇంత దూరం రావాల్సిన అవసరం ఏమీ లేదు, నేను నీకు దగ్గరలోనే ఉన్నాను. ఈ కొంత దూరంలో ఉన్నటువంటి ఈ కొండ దగ్గరలో నువ్వు తవ్వినట్టయితే మా విగ్రహాలు దొరుకుతాయి, అక్కడే నువ్వు పూజలు చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఆ భక్తుడు అక్కడికి వెళ్ళి ఆ తవ్వి తీసేసరికి అక్కడ శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి విగ్రహం దొరికింది. సో అదే స్థలంలో పూజలు చేసి ఆ తర్వాత అక్కడ ఒక గుడిని కట్టారు. అదే ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్. సో అప్పటి నుండి విశేషంగా పూజలు అందుకుంటుంది.
భక్తుల కోరిన కోరికలను తీర్చటం, అందరికీ కూడా ఎంతో ఇష్టమైన దైవంగా ఇక్కడ నిలవై ఉన్నాడు బాలాజీ. ఈ టెంపుల్లో యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ టెంపుల్లో చూసినట్టయితే ఎక్కడ మీకు హుండీ కనిపించదు. భక్తులు దేనికోసమైనా సరే, దర్శనానికి దేనికైనా సరే టికెట్స్ కొనాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. అది ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత. ఈ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ పక్క నుండే వెళ్తూ ఉంటుంది. సో బేసిక్గా ఈ చిల్కూర్ బాలాజీ టెంపుల్ రంగారెడ్డి డిస్టిక్ కింద వస్తుంది. ఇక్కడ ఇది మొయినాబాద్ అంటే చేవెళ్ళ వికారాబాద్ వెళ్ళే రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. ఈ ఆలయానికి దగ్గరలోనే ఉస్మాన్ సాగర్ లేక్ ఉంది. ఇది వికారాబాద్ వెళ్ళే రోడ్డు, చేవెళ్ళ వికారాబాద్. చిల్కూర్ బాలాజీ టెంపుల్ దగ్గరలో ఇంకా ఇంకొక 2 ప్లేసెస్ కూడా ఉన్నాయి విజిట్ చేయడానికి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయవచ్చు. ఒకటి మృగవని నేషనల్ పార్క్. ఇది కూడా చాలా విస్తీర్ణమైన అడవి ప్రాంతం లాగా ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని యానిమల్స్ ఉన్నాయి, సో చూడొచ్చు. అలాగే దీని దగ్గరలో లోటస్ టెంపుల్ అని ఒకటి ఉంది, ఒక 3 కిలోమీటర్ డిఫరెన్స్లో. ఇదే మృగవన్ నేషనల్ పార్క్. బాగుంది. ఈ రోడ్డు స్ట్రైట్గా వికారాబాద్ వెళ్తుంది. అనంతగిరి హిల్స్ వెళ్ళాలన్నా కూడా ఇదే రోడ్లో వెళ్ళాలి. ఈ రోడ్ నుంచి రైట్ సైడ్ ఇంకొక రోడ్డు జంక్షన్ వస్తుంది. ఆ రైట్ సైడ్ రోడ్లో చిల్కూర్ బాలాజీ టెంపుల్ వెళ్ళే దారి ఉంటుంది. ఇదే జంక్షన్. ఈ జంక్షన్ దగ్గరలోనే లోటస్ టెంపుల్, నేను చెప్పినట్టుగా లోటస్ టెంపుల్ ఇంకొక టూరిస్ట్ ప్లేస్ కూడా ఉంటుంది. దాన్ని కమలధామ్ మందిర్ అని కూడా అంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అది కూడా చూడవచ్చు. సో బాలాజీ టెంపుల్ టైమింగ్స్ వచ్చినట్టయితే మార్నింగ్ 6 నుంచి 1 o'clock వరకు ఉంటుంది మధ్యాహ్నం. మళ్ళీ 4 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. సో ఈ టైమ్స్లో దర్శనం చేసుకోవచ్చు. మధ్యలో 1 to 4 వరకు బంద్ ఉంటుంది. ఇది బాలాజీ టెంపుల్ తోరణం. ఈ టెంపుల్కి మరొక విశిష్టత ఏంటంటే ప్రదక్షిణలు. అంటే ఏదైనా కోరికలు కోరుకునే వాళ్ళు, మొక్కుకునే వాళ్ళు, ఫస్ట్ టైం మొక్కుకునే వాళ్ళు ప్రదక్షిణ చేసి మొక్కుకొని అది కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ మొక్కు తీర్చుకోవాల్సి ఉంటుంది. సో అర్లియర్ ఇంతకుముందు 11 ప్రదక్షిణలు చేసి గర్భగుడి చుట్టూ మొక్కుకునే వాళ్ళు ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి గుడికి వచ్చి 108 సార్లు ప్రదక్షిణ చేసేవాళ్ళు. అయితే కరోనా వచ్చిన తర్వాత ఈ లోపల సైడు ప్రదక్షిణలు తీసేశారు. ఇప్పుడు గుడి కాంపౌండ్ వాల్ బయటనే కంప్లీట్గా బయటనే సరౌండింగ్ ఒక ట్రాక్ లాగా చేశారు. సో బయటనే ప్రదక్షిణ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రూల్స్ కూడా ఇప్పుడు చేంజ్ చేశారు. ఇప్పుడు ఒక ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. ఒక్కసారి ప్రదక్షిణ చేసి మొక్కుకొని తర్వాత మన కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి 11 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. సో ఇది కొత్త రూల్ ఇంప్లిమెంట్ చేశారు. ఎవరైనా
చిలుకూరు బాలాజీ రావాలనుకున్న వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది పార్కింగ్ స్పేస్, పార్కింగ్కి వచ్చేసాం. సో లెట్ మీ పార్క్ మై బైక్ పార్క్ చేసుకుని ఇంకా గుడి విశేషాలు చూద్దాం. ఇది కూడా చాలా విశాలంగా ఉంటుంది. గుడి దగ్గర చాలా రకాలైన షాపులు ఉంటాయి. కొంత సఫిషియెంట్ టైం పెట్టుకొని రావాలి. ఎవరు వచ్చినా కూడా అట్లీస్ట్ ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ పెట్టుకుంటే ప్రశాంతంగా అన్ని చూడడానికి ఉంటుంది. అందమైన షాప్స్ ఉంటాయి, కొంచెం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఐటమ్స్ చాలా ఉంటాయి ఇక్కడ కొనుక్కోవడానికి, గిఫ్ట్ ఐటమ్స్ కానీ ఇంకా దేవుడికి సంబంధించినవి. నేను కొబ్బరికాయ షాపు గుడికి దగ్గరలో. ఇక్కడ నుండి గుడి లోపలికి వెళ్ళే దారి ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా లైన్స్ ఉంటాయి. రష్ని బట్టి ఆ లైన్స్లో నడవాల్సి ఉంటుంది. తర్వాత దేవుడి దర్శనం చేసుకోవాలి. సో లోపల వీడియో తీయడానికి ఉండదు. నాకు వీలైనంత వరకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. తర్వాత లైన్లో నిల్చొని దర్శనానికి వెళ్ళాలి. దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ షాప్స్ కానీ ఉంటాయి. పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. ఇక్కడ దీపాలు వెలిగించి పూజలు చేస్తుంటారు. అలాగే ఒక శివాలయం కూడా ఉంది. వెంకటేశ్వర స్వామితో పాటుగా శివుడిని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ. ఆ తర్వాత దీన్ని ఆనుకునే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. లోపల చాలా వరుసలు ఉంటాయి. అవన్నీ కూడా చూడవచ్చు. ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇదంతా షాపింగ్ ఏరియా అటాచ్డ్ టు టెంపుల్ కాంప్లెక్స్. దీని తర్వాత మీకు నేను ఆ ప్రదక్షిణ మార్గాన్ని చూపిస్తాను బయటకు వచ్చిన తర్వాత. ఇక్కడ చాలా షాపింగ్ జరుగుతుంది. బయటకు వచ్చేసాం. ఇది కోనేరు మెట్ల బావి కూడా. సో ఇది టెంపుల్ బయట సైడ్. ఇక్కడ నుండి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. సో ఒక ప్రదక్షిణ చేద్దాం పదండి. మీరు కూడా నాతో పాటు నడవండి. ఏ కోరిక కోరాలన్నా కూడా ఒక్క ప్రదక్షిణ సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం బయలుదేరిన చోటుకి మళ్ళీ రావాలి. ఓం నమో వెంకటేశాయ. మార్నింగ్ అవర్స్లో అయితే కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం ఎండలో ఇక్కడ కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే పైన కవర్ ఏం లేదు ఇక్కడ. సో మార్నింగ్ అవర్స్ లేదా ఈవినింగ్ అవర్స్లో మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రదక్షిణ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎంత కాంపౌండ్ వాల్ బయట నుండి ఈ మార్గం.
ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ కూడా దీపాలు అవి వెలిగిస్తూ ఉంటారు. అయ్యగారులు ఇక్కడ వెలిగించమని చెప్తుంటారు. బేసిక్గా లోపల ఉన్న చెట్టు దగ్గర కాకుండా ఇక్కడ బయట వెలిగించమని చెప్తుంటారు. నమో వెంకటేశాయ. ఇక్కడ కూడా ఈ మార్గంలో మళ్ళీ షాప్స్ ఉంటాయి చాలా. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మీ కమ్యూనిటీలో అందరికీ. అలాగే కామెంట్ చేయండి. సో దట్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు ఇమ్మీడియట్గా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి. సో ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా తీయడానికి నాకు మోటివేటింగ్గా ఉంటుంది. సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మంచి కంటెంట్ తోటి మీ ముందుకు రావాలనుకుంటున్నాను ప్రతి వీడియోకి. సో ఇది మార్గం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వచ్చేసాం మళ్ళీ గుడి ముందుకి. సో ఒక ప్రదక్షిణకు మనం కంప్లీట్ చేశాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.